స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు. సో ఆయన ఫస్ట్ ఫిలింతోనే ఒక మంచి పేరైతే వచ్చింది. సో నెక్స్ట్ మన ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్టులో అయితే చేరిపోయినాడు. సో దాని తర్వాత వచ్చిన విక్రమ్ కూడా అందరికీ నచ్చింది. ఒక తమిళ ఆడియన్స్ అని కాదు, తెలుగు ఆడియన్స్ అని కాదు, చాలామందికి అయితే ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. సో తర్వాత వచ్చిన లియో కమర్షియల్గా హిట్ అయినా చాలామందికి అయితే పెద్దగా ఎంటర్టైన్ అయితే చేయలేదు. సో ఇప్పుడు వచ్చిన మన రజనీకాంత్ గారి సినిమా అయితే ఘోరంగా ఫ్లాప్ అయింది. అసలు ఎవరికి నచ్చలేదు. కమర్షియల్గా డబ్బులు రాబట్టినా సరే సో అది రజనీకాంత్ ఖాతాలోకి అయితే వెళ్ళిపోయింది. సో డైరెక్టర్ పరంగా అయితే ఖచ్చితంగా ఫెయిల్ అనకూడదు, కానీ అటెంప్ట్ అయితే కరెక్ట్గా లేదు. సో ఆయనకు ఎలా అయిపోయిందంటే మళ్ళీ మొదటికి వెళ్ళిపోయాడు. స్టార్ డైరెక్టర్ కూడా ఆయన ఇప్పుడు ఆయన గురించి అసలు టాకే లేదు. సో నెక్స్ట్ మరి రజనీకాంత్ కమల్ హాసన్తో కలిసి ఒక మంచి సినిమా చేయబోతున్నా అనే అనౌన్స్మెంట్ ముందు సినిమా రిలీజ్ కాకముందు చేయడం జరిగింది. సో ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 3 సినిమాలు దగ్గర క్యాన్సిల్ అయిపోయినాయంట ఈ సినిమా ఫ్లాప్ పడినాక రజనీకాంత్ గారితో. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సినిమాలు క్యాన్సిల్ అయినా సరే ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన మన ఖైదీ సినిమా పార్ట్ 2 అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. సో ఖైదీ పార్ట్ 2 కోసం చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని సినిమాలు ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు ఎన్ని సినిమాలు తీసినా సరే ఖైదీ సినిమా ఒక రేంజ్. ఎలా అంటే ఇప్పుడు ఆయన దాంట్లో ఆయన ప్యూర్ టేకింగ్లో కానీ ఆ ఎక్సలెన్స్, స్క్రీన్ ప్రజెన్సు మన కార్తీ గారిది అసలు ప్రతి ఒక్కటి వర్కౌట్ అయినాయి. సో ఖైదీ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో